మనం ఆల్రెడీ యూఎస్‌కి, ఇజ్రాయెల్‌కి, ఇరాన్ మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్ గురించి ఆల్రెడీ ముందు వీడియోలో మాట్లాడుకున్నాం. ఒకవేళ గాని మీరు ఆ వీడియో చూడకపోయుంటే వెళ్లి చూసేయండి. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా సీరియస్‌ది. ఎందుకు సీరియస్ అని అంటున్నానంటే, ఈ రోజు వెస్ట్ ఏషియాలో ఉన్న పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య ఉన్న యుద్ధం ఇప్పుడు చాలా ప్రమాదకరంగా ఒక మలుపైతే తిరిగింది. ప్రెజెంట్ యూఎస్ నేవీ అయితే అందరికీ దిమ్మ తిరిగేలాగా ఒక షాక్ అయితే ఇచ్చింది. అదేంటంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ దగ్గర బ్లాకేడ్ ని స్టార్ట్ చేస్తుంది. ఇది ప్రపంచ ఎకానమీ మీద ఎలా ప్రభావం చూపిస్తుందో ఎవ్వరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. ఎందుకంటే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ యుఎస్ నేవీ బ్లాక్ చేయడం వల్ల మనకి పెట్రోల్ ధరలు ఏమైనా పెరుగుతాయా? దీని వల్ల ఇతర దేశాలకు ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా? ఈ వీడియోలో అయితే మొత్తం నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అసలు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ బ్లాకేజ్ అవ్వకముందు ఏం జరిగిందంటే పాకిస్తాన్‌లో కొన్ని పీస్ ఆఫ్ టాక్స్ అయితే జరిగాయి. కానీ అది ఎవరు ఊహించిన విధంగా అవైతే ఫెయిల్ అయ్యాయి. దీంతో యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారైతే ఒక డిసిషన్ అయితే తీసుకున్నారు. అదే నేవల్ బ్లాకేడ్. ఏప్రిల్ 13 మండే ఈవినింగ్ నుంచి ఇరాన్ పోర్ట్ నుంచి వెళ్ళే ఏ షిప్స్ ని కూడా యుఎస్ అయితే అలో చేయలేదు. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ బ్లాకేడ్ వల్ల మనకేం నష్టం ఉంటుంది అనుకుంటే, మన ప్రపంచంలో 20% ఆఫ్ ఆయిల్ అనేది ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ నుంచే వస్తుంది. ఇంత జరిగిన తర్వాత ఇరాన్ ఏమంటుందంటే, మా పోర్ట్స్ కి సేఫ్టీ లేదంటే ఈ రీజన్ లో ఏ పోర్ట్స్ కి సేఫ్టీ ఉండదని ఇరాన్ అయితే నిర్మోహమాటంగా ఖచ్చితంగా అయితే చెప్పేసింది. ఒక పరంగా చూసుకుంటే ఇరాన్ అయితే వార్నింగ్ ఇచ్చిందని మనం అనుకోవచ్చు. ప్రెసెంట్ ఇరాన్ అయితే దీన్ని పైరసీ అని అంటుంది. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఎప్పుడైతే బ్లాకేడ్ జరిగిందో ఈ న్యూస్ బయటికి రాగానే గ్లోబల్ మార్కెట్లో అయితే భయం మొదలైంది. అది ఎందుకంటే మెయిన్ గా చూసుకుంటే ఆయిల్ ప్రైజెస్, క్రూడ్ ఆయిల్ ధరలు ఒకేసారిగా 8% అయితే పెరిగాయి. అలాగే ఇప్పుడు బ్యారెల్ ఆయిల్ 100% హై అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే ఇండియా మాత్రమే కాదు, చైనా, హాంకాంగ్, సౌత్ కొరియా మార్కెట్స్ అన్ని కూడా రెడ్ లోనే ఉన్నాయి. అండ్ గోల్డ్ విషయానికి వస్తే అందులో కూడా కొన్ని ఫ్లక్చువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ బ్లాకేడ్ వల్ల వీటి మీద ఇంత ప్రభావం ఉంటుందని మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకవేళ గాని ఈ యుద్ధం గాని ఇలాగే కంటిన్యూస్ గా వెళ్తే మనం డైలీ యూస్ చేసే ఏవైతే వస్తువులు ఉంటాయో లైక్ మన ఫుడ్ విషయం గాని ఇంకా గ్యాస్ ఇవన్నీ పరంగా చూసుకుంటే ఆల్రెడీ గ్యాస్ రేట్లు అయితే పెరిగిపోయినాయి. ఇంకా ఏవైతే మన నిత్యావసరాలు ఏవైతే మన ఇళ్లలో వాడుకుంటామో వాటి ప్రైసెస్ అయితే చాలా పెరిగే ఛాన్స్ అయితే ఉంది. ఇలా ఉండగా మిగతా దేశాలు ఏమంటున్నాయంటే చైనా మళ్ళీ యుద్ధం వద్దని చెప్తూనే యుఎస్ అక్యూసేషన్స్ ని కండమ్ చేస్తుంది. పోప్లియో కంట్రీ అయితే ఈ యుద్ధం అనేది ఆగిపోవాలని వాళ్ళైతే బలంగా కోరుకుంటున్నారు. అలా కోరుకున్నందుకు ట్రంప్ గారు అయితే వాళ్ళని విమర్శిస్తూ ఇలా అన్నారు. పోప్ ఫారెన్ పాలసీలో వీక్ అని కామెంట్ చేశారు. ఆస్ట్రేలియా అయితే ఈ బ్లాకేడ్ కి మాకు ఏ సంబంధం లేదు అని చెప్పేసి క్లారిటీ ఇచ్చేసింది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే రష్యా ఇంకా చైనా ఏం చేయబోతున్నాయి అన్నదే అందరికి ఒక పెద్ద క్వశ్చన్ గా అయితే మారిపోయింది. ప్రెసెంట్ పరిస్థితి అయితే చాలా డెలికేట్ గా ఉంది. ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గేది లేదని వాళ్ళు నిర్మోహమాటంగా అయితే చెప్పేశారు. యుఎస్ ఏమో ప్రెషర్ అయితే పెంచుతుంది. ఈ బ్లాకేజ్ వల్ల ఇండియా లాంటి దేశాలకి ఆయిల్ సప్లైలో కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవ్వచ్చు. ఆల్రెడీ గవర్నమెంట్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే గ్యాస్ ఇంకా ఫ్యూల్ స్టాక్స్ మీద దృష్టి అయితే పెట్టింది. సో ఇదంతా విన్న తర్వాత మీ ఒపీనియన్ ఏమంటారు? ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల వరల్డ్ వార్ 3 వచ్చే అవకాశం ఉందంటారా? కింద కామెంట్స్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎప్పటిదాకా చూసారంటే ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. మరెన్నో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఏడియం టాక్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ఏడియం టాక్స్.